మరి నేను అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా త్వరగా రావాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. దీనికి స్తోత్రం. మరి నాగరాజు గారు మాచవరం చక్కని సౌండ్ మనకి వారు ఏర్పాటు చేశారు. వారిని బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన మధ్యకు రాజుగారు అల్లవరం ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చారు. వారు మన సభల కార్యక్రమాన్ని లైవ్ ఇస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా నేను ఎంతగానో ప్రభుని చూస్తున్నాను. వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక మీటింగ్స్కి అయినా లైవ్ ఇవ్వాలని మా ప్రార్థన, మా ఆశ కూడా. దీనికి స్తోత్రం. సిస్టర్ గారు కూడా, శాంతి గారు చక్కని పాటలు పాడుతున్నారు. ఎందుకంటే నేను సమయం సిస్టర్ గారికి వాళ్ళని ఆశపడుతున్నాను ఎక్కువ పాటలు పాడించాలని. అయితే మరి మనోళ్ళే త్వరగా రావట్లేదు. మరొకసారి ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రేమతో తెలియజేస్తానండి. దీనికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని కూడిక మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన అండి. ప్రార్థన చేసుకుందాం అండి. సమయంలో పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, పరమ తండ్రి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మహాగణుడవు, మహోన్నతుడు తండ్రి, నిత్య నివాసి నీకు స్తోత్రాలు. నిరంతరము స్తోత్రాలుడైన దేవానికి వందనాలు. దేవుడు సర్వభూమికి రాజు అయినాడు, రమ్యముగా కీర్తనలు పాడని కీర్తన గ్రంథంలో రాయించవు తండ్రి. నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు అయినావు, శక్తిగల దేవుడు అయినావు తండ్రి. భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలదని మరి కీర్తన గ్రంథంలో రాయించావు తండ్రి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చేస్తున్నాం ప్రభువా. మా బ్రతుకులలో, మా జీవితాలను మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని 2025 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు 2వ కూడికలో మళ్ళా మేము పాలు పొందుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి నీకు లెక్కించని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినాన్ని అనేక మంది చూడకుండా గతించిపోయిన వారు ఉన్నారు తండ్రి. మమ్మల్ని అయితే ఆరోగ్యంగా ఉంచి, సజీవులుగా ఉంచి మళ్ళా నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ యొక్క కూడిక మేము ప్రారంభిస్తూ ఉండగా తండ్రి, వీళ్ళందరూ కూడా త్వరపడి నీ సన్నిధానికి రావడానికి నీ ఆత్మతో ప్రేరేపించి ప్రతి బిడ్డను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, పెద్దవారిని, నడి వయసులో ఉన్నవారిని, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రాంగణంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ఆత్మ ద్వారా ప్రేరేపించి అనేక మందిని మేము ఆహ్వానించాం ప్రభా. ఆహ్వానించమన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి, పాంప్లెట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సభల్లో పాలు పొందుకునే అవకాశం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరిచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుని కృపదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృపగల దేవ, దయగల మా యేసుని వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థన కూడికలో అయ్యా ఈ సభల్లో అనేక పాటలు పాడి నీ నామాన్ని మహింపరచడానికి పాటలు పాడే బిడ్డలను సిద్ధపరిచారు. వారికి మంచి స్వరం ఇచ్చి ప్రతి గానాలతో నీ స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో తండ్రి గొప్ప దేవ, స్టీవెన్ గారిని బట్టి నీకు స్తోత్రములు, వారి సత్యమణి గారు, సిస్టర్ శాంతి గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని పరిసరలో వాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కూడా, ఈ ప్రాంగణంలో, ఈ రాత్రి కాలశంలో కూడా సంగీతంలోనూ అలాగే పాటల్లోనూ నీ కుమార్తెను కూడా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో తండ్రి ఇంకా అనేక మంది యవన బిడ్డలు వచ్చి చక్కని పాటలు పాడి నిన్ను మహింపరిచే కృపదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దైవజనులు ప్రభుత్వ గారిని, అలాగే దైవజనులు శ్యామ్ సత్యులు గారిని కూడా నీ బలమైన ఆత్మతో నింపి నీ యొక్క పరలోక వర్తమానాలు మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ 2వ రోజు ఈ ప్రార్థన కూడిక ద్వారా, ఈ సభ ద్వారా అనేక మంది జనాంగం నీ సంధికి వచ్చి నీ వాక్యమిని నువ్వు నిజమైన దేవుడు అని సృష్టికర్తను తెలుసుకోవడానికి వారి యొక్క మనోన్నత తెరమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా.
మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. ఈ చిన్ని పరిచయను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో పిచ్చటి వారి పాలాన్ని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. సల్లంగారి పాలెం, గొమ్మటి వారి పాలెం, మాటి కాలనీ, 2వ కాలనీ ప్రజలను, నేదుగారు చిన్నపేట, సిల్లివారి గరువు అయ్యా, బీరవారిపేట, చిన్న బీరవారిపేట, నెల్లివారిపేట, నందివారి పాలెం, తిరునాథవారి వీధి, కుడుపుడు వారి పాలెం, అలాగే ప్రభు ఉమ్మనవారి గరువు, దేవంగుల స్ట్రీటు, అలాగే అయ్యా దేవస్థానం వీధి, నేదువారి పెదపేట, అలాగే ప్రభు ఎర్రవారి వీధి, గొల్లల వీధి, ఈ ప్రాంతాలన్నీ కూడా మీరు దర్శించి మా యొక్క పెదపుడి గ్రామానంతటి కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృపగల దేవ, దయగల మా యేసయ్య, నీకే వందనములు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటి రోజు సభ ఎంతో ఘనంగా జరిగించారు. 2వ సభ కూడా మీరే అధ్యక్షులుగా ఉండి, బోధకులుగా, నాయకులుగా ఉండి వస్తున్న దైవజనులను నీ బలమైన ఆత్మతో నింపి పరలోక వర్తమానాలు, అమూలైన వర్తమానాలు, మమ్మల్ని బలపరిచే వర్తమానాలు, ఆత్మీయంగా మేము లోతైన అనుభవంలోకి వెళ్ళే వర్తమానాలు, ఆత్మీయంగా మేము బలపడే వర్తమానాలు, అలాగే రక్షణ లేని వారు రక్షించబడడానికి, మారు మనసు లేని వారు మారు మనసు పొందుకోవడానికి, ఆత్మీయంగా బలంగా ఉన్నవారు ఉజ్జీవించబడ్డానికి బలమైన వాక్యాన్ని ఈ రాత్రి కలసలో మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రాంగణం చుట్టూ మీ అగ్ని ప్రాకారగించండి, మీ దూతను కాలుగించండి, యేసుక్రీస్తు రక్తానికి ఇచ్చండి, దూతను కాలుగించండి. ఆయన సైతాను అంధకార శక్తులను కూడా బంధించండి, దురాత్మ శక్తులను దూరపరచండి. సున్నాములు ఈ యొక్క 2వ రోజు సభ కూడిక ద్వారా అయ్యా ఈ యొక్క కృపను చూపించి ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా, బాధలుగా ఉండి ఈ చిత్తానుసారంగా కూడుస్తున్న బిడ్డలకు దీవెనకరంగా, సంఘానికి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి, అన్యులకు రక్షణకరంగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకనుచున్న నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. ఈ సమయంలో రండమ్మా. చాందిని, సోనా, వర్షిని, ప్రియచలి తర్వాత ప్రత్యేకమైన పాట ఇస్తాను. ఏంటండి ఈరోజు ఇంకా పాటలు పాడడానికి వస్తున్నారు, వారికి కూడా మనం సమయం ఇవ్వాలి. కాబట్టి అంటే మనకంటే ఎక్కువగా బయట వారికి ఇవ్వాలి, అది నా ఆశ. ఎంతో మంది హల్లెలూయా హల్లెలూయా.
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
హల్లెలూయా హల్లెలూయా.
పాటలు పాడి ఇచ్చిన యవన బిడ్డలకు ప్రభు పేట శుభాలు తెలియజేస్తున్నాము. దేవుడు ఇంకా రాబో దినాల్లో వారిని ప్రభు పరిచయల్లో గాన పరిచయల్లో బహు బలంగా వాడుకోవాలని నా ప్రార్థన. దీనికి స్తోత్రం చెప్పండమ్మా. ఏమండి 7 గంటలకే మీటింగ్ స్టార్ట్ అవుతే ప్రతి ఒక్కరికి కూడా నేను పాటలు ఇద్దామని ఆస్తూ ఉన్నాను. అయితే లేట్ చేస్తున్నారు. లేట్ చేస్తే డీజిల్ ఎక్కువైపోతుంటుంది. అక్కడ నాకు నష్టం చేయనట్టు ఉంటారు. నాకు ఆదా చేయాలంటే ఏం చేయాలి? మీరు ముందుగా రావాలి. మీరు ఎప్పుడు కూడా పాస్టర్ గారికి ఇంత పాస్టర్ గారు ఇలా చేస్తున్నారంటే మీరు ఏం చేయాలంటే కోఆపరేషన్ చేయాలి. ఈ సమయంలో పాటలు పాడేవారు ఉన్నారు. బీరవరపేట నుంచి సత్యనారాయణ గారు వచ్చారు, వారికి ఒక పాట. చెల్లి రేచలు వచ్చారు రాత్రి కలసంలో, వారికి సాంగ్ ఇస్తాము. అలాగే ప్రీ చెల్లి గన్నవరం నుంచి మన మధ్యకి వచ్చారు, మన సంఘ బిడ్డే. చెల్లికి ఒక పాట ఇవ్వాలి. సిస్టర్ గారి చేత కూడా నేను ఎక్కువ పాటలు పాడించాలనుకున్నాను, కానీ మీరు ఏం చేస్తారంటే మీరు రావట్లేదు. అది చాలా బాధకరం అండి. ఎంతో ప్రయాసతో దేవుడు మనల్ని ప్రేమించి చిన్ని సంఘాన్ని ప్రేమించి మనకి ఇంతగా ఆదికి ఇచ్చాడంటే దాన్ని మనం కాపాడుకోవాలి కదండి. చెప్పండి అమ్మా, చెప్పండి. మీకు సంతోషంగా లేదా? నాకెంతో సంతోషమో, దానికి స్తోత్రం. నాకెంతో ఆనందంగా ఉంది. ఈ విధంగా దగ్గరగా రోడ్డు పక్కకే దేవుడు ఈ సంవత్సరం ఒక్కొక్కటి మొదటికండి ఇంటి దగ్గర ఏర్పడేస్తాం. 2017లో 2018 కూడా ఇంటికాడ ఏర్పడేస్తాం. తర్వాత పనచెట్టు చూడండి మనకి అక్కడ ఏర్పడేస్తాం. మళ్ళీ 3 మీటింగ్లు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు 2024లోను 22లో ఇక్కడ పెట్టాము. 25లో మళ్ళీ దేవుడు ఇక్కడ దిగి వచ్చాడు. 26లో ఇంకా ముందు తీసుకెళ్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమేనండి, నా ఆశ ఏంటంటే నేనున్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సభలు పెట్టాలని ఆశ. దానికి స్తోత్రం. ఏంటంటే ఈ లోకంలో ఎంతగా ఉంటానో తెలియదు. ఇప్పటికీ చాలా వయసు అవుతుంది, కానీ ఉన్న సమయంలోనే నేనేం గొప్ప చెప్పట్లేదు కానండి, ఉన్న సమయంలోనే నా దేవుని సేవను సరిగా చేయలేకపోయాను. నేను 1993లో బాప్తిసం పొందాను, కానీ సరైన సేవను చేయలేకపోయాను. కాబట్టి ఈ ఉన్న కొద్ది కాలంలోనే బలమైన సేవ చేసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. నేనే కాదండి, మీరు కూడా నాతో పాటు యేసు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోవాలి మనం. దానికి స్తోత్రం. ఈ రాజ్యం మనకి శాశ్వతం కాదు, మంది పరలోక రాజ్యము. ఏ రాజ్యం మంది? చెప్పండి అమ్మా. నేను మెసేజ్ ఇవ్వట్లేదు. పరలోక రాజ్యము. నిన్న రాత్రి అండి ఒక మాట నేను ఇచ్చేస్తాను సమయం. రాత్రి అండి ఇలా మాట్లాడకూడదు ఓపిక లేదండి, అంత వీకెన్ వస్తుందండి. గుండె వీక్ అయిపోయింది నాకు. నేను ఎందుకంటే ఇక్కడ స్టీవెన్ గారు వద్దులు కూడా ఎందుకు లేకపోయినంటే నాకు గుండె వీక్ అయిపోయింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇంజక్షన్ చేసుకుని. ఒక సోదరు ఉంది, ఒక సోదరు అంటే నా ఆత్మీయ బిడ్డే. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చారన్నది. అప్పటికి టైం అయిపోయింది. అమ్మా కొద్దిగా వేస్తామని ఎలా వచ్చానంటే అప్పుడు భోజనం చేస్తారా అడిగింది. చేస్తారమ్మా. అప్పటికప్పుడు అన్నం వండి నాకు భోజనం పెట్టి పంపించిందండి. ఏ తర చెప్తున్నా చెప్పాను నేను. అంటే నేను ఒకరిని సంపాదించుకున్నాను. నన్ను ఎక్కడికి వెళ్ళాం కానండి, నన్ను ఆత్మీయంగా ఒక కన్న తండ్రిగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా చూసే వాడిని సంపాదించుకున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప వాకి ఏం కావాలండి? ఒక ఆయన అండి, మైలు చెప్తే అర్థం కాదేమో కానండి, ఇంకో రకం ఉంటుంది. కానీ ఒక ఆయన అన్నాడు, ఆడు వేసుకుని నమ్ముకున్నాడు, ఏం బాగుపడ్డాడు అన్నాడు. వేసుకుని నమ్ముకున్నాడు రా, ఆడు ఏం బాగుపడ్డాడు అన్నాడు ఒక ఆయన. మైకులు చెప్తే అంత చెప్పట్లేదు. నేను బాగుపడ్డానండి. దానికి స్తోత్రం. నేను ఆస్తిని సంపాదించలేదు, కానీ మీరు నేను కూడా క్రీస్తును సంపాదించుకున్నాం. దానికి స్తోత్రం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనందే గుప్తమై ఉన్నాయి. శ్రీమంతుడైన ఎవరమైనా మహేశ్వరం కాదు. బైబిల్లో కాపీ కొట్టారు టైటిల్ కూడా. ఏమన్నా అన్ని బైబిల్ కాపీ.
మరి నాకు సమయం ఇవ్వట్లేదు. మరి ఒక మెసేజ్ సమయం అయితే బాగుంది. మరి సరే, నేను కన్వీనర్గా ఉన్నాను కానీ నాకు సమయం లేదు. స్టీవెన్ గారు ఇస్తే బాగుండు. నేను స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనతో పాటు అనేక మందిని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలనే ఈ ప్రయాస, ఈ భారం ఇదంతా. ఏమండి, అర్థమైందా? ఈ సమయంలో వీరవారిపేట నుంచి వచ్చిన సహోదరులు సత్యనారాయణ గారు మన మధ్యలో అనేక సార్లు మన మధ్యకు వస్తూ ఉన్నారు. వారికి చాలా ఆశ అండి, పాటలు పాడాలి, దేవుని మహింపరచాలని ఆశ. అలాగే క్లుప్తంగా కూడా ఆయన యూట్యూబ్లో, వాట్సాప్లో మెసేజ్ కూడా పెడుతుంటారు. ఆయన సత్యరాజు అంటండి, ఆయన దేవునిలో పేరు. ఈ సమయంలో సత్యరాజు గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరుస్తారు. దేవుడు వారిని గానపరుషుల్లో బహు బలంగా వాడుకులను గాక. ఈ సభలకు వచ్చిన సహోదరులందరికీ వేసినమ్మా. మరి ఈ సమయంలో నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడూ నన్ను మరవడు యేసయ్యని పాడి దేవుని మెచ్చుకున్నాడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. శ్రమలన్నీ ఒక్కసారి తొంగదీసిన, అవమానాలే నన్ను బాధ పెట్టినా, శ్రమలన్నీ ఒక్కసారి తొంగదీసిన, అవమానాలే నన్ను బాధ పెట్టినా, ధైర్యపరచినావు నా తోడు నిలచినావు, ధైర్యపరచినావు నా తోడు నిలచినావు. నూరంతలుగా నన్ను ఫలింపచేశావు, నూరంతలుగా నన్ను ఫలింపచేశావు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు.
చెంది కృంగి నేను పడి ఉండగా మనుషులను నమ్మి నేను మోసపోయి కలత చెంది కృంగి నేను పడి ఉండగా కలత బాపినావు కన్నీరు తుడిచినావు కలత బాపినావు కన్నీరు తుడిచినావు చింతలన్నీ బాపి నీ చెంత చేర్చుకున్నావు చింతలన్నీ బాపి నీ చెంత చేర్చుకున్నావు యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా ఏనాడు నన్ను విడువడు ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా ఏనాడు నన్ను విడువడు హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో చెల్లి రేచల్ ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. దేవుడు ఆ బిడ్డను గాన పరిస్థితులకు బలంగా వాడుకుని కాక చక్కని పాట పాడి వినిపించిన దైవ సహోదరులు సత్యరాజ్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. దేవుడు వారిని దీవించను కాక. హల్లెలూయా హల్లెలూయా. మాటే చాలా యేసయ్యా అని పాట పాడుతుంది. మాటే చాలయ్యా యేసయ్యా మెరిసే చాలయ్యా యేసయ్యా మాటే చాలయ్యా యేసయ్యా మెరిసే చాలయ్యా యేసయ్యా మనసారా నిన్ను పాడా మరి నిండా నిన్ను
శాపం బాపినావయ్యా నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా పాప శాపం బాపినావయ్యా నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన మాటి చాలయ్యా యేసయ్యా మనసి చాలయ్యా యేసయ్యా దయగల దేవా నా దీపమును వెలిగించితివా నీ చీకటిలో పడవేయకుండా మూసివేయకుండా విడిపించితివా నీ బంధకాలలో నా దీపమును వెలిగించితివా నీ చీకటిలో పడవేయకుండా మూసివేయకుండా విడిపించితివా నీ బంధకాలలో నా కాలగతులలో నీ కృప నాపై విస్తరింపచేశావు విడుదలనిచ్చి నా కాలగతులలో నీ కృప నాపై విస్తరింపచేశావు విడుదలనిచ్చి నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా పాపమంతా కాపాడావయ్యా నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా పాపమంతా బాపినావయ్యా నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన మాటి చాలయ్యా యేసయ్యా మనసి చాలయ్యా యేసయ్యా మాటి చాలయ్యా యేసయ్యా మనసి చాలయ్యా యేసయ్యా మనసారా నిన్ను పాడా మది నిండా నిన్ను వీడా మనసారా నిన్ను పాడా మది నిండా నిన్ను వీడా నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన హల్లెలూయా హల్లెలూయా చెల్లి చక్కని పాట పాడి దేవుని మహిమపరుస్తారు. దేవుడు ఆ బిడ్డకు దీవించి అనేక ప్రాంతాల్లో గాన పరిసరాలు వాడుకొని మా ప్రార్థన. ఈ సమయంలో సిస్టర్ గారు శాంతి గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు.
ఇంకా చాలామంది ఉన్నారండి. అందుకని అన్నాను ఏంటంటే పాటలు పాడే బిడ్డలు చాలామంది ఉన్నారు, లేట్గా వస్తున్నారు. అప్పుడు సమయం ఇవ్వటం వీలు పడతారు. మరి అమ్మా ఇంకా ప్రేసీలు ఉన్నారు, కృప ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న శాంసన్ గారికి క్రీస్తు నామంలో నా వందనాలండి. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరున వందనాలు చెల్లిస్తున్నానండి.
సిస్టర్ శాంతి గారికి ప్రత్యేక వందనాలు. చక్కని పాట పాడి మేంపేశారు. ఇంకా నేను కొన్ని పాటలు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సమయంలో ప్రీచర్లు వచ్చి ఒక పాట పాడతారు, తర్వాత కృప ఒక పాట పాడతారు. తన ముందుకెళ్ళిపోతామండి, చాలా టైం అవుతుందండి. అందుకే తొందరగా రమ్మన్నానండి. ప్రతి ఒక్కరికి సమయం ఇవ్వాలంటే మరి మెసేజ్ టైం అయిపోతుంది కాబట్టి ముందుగా రమ్మన్నాను. అందుకే సాధ్యమైనట్టుగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా రేపు ఎల్లుండి కూడా మనకు సభలు ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా మరి ఈ రోజు వెళ్ళిన వరకు ఇవ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడుతుంది. నీపై ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీపైనే ఆనుకొని రాస్తున్న
ప్రతీకారం ఉండిపోయినా సంతోషం కలిగించేలా గుండెలో ఉండిపోయినా సంతోషం కలిగించేలా సరవేదమే జయనాదంలా సరవేదమే జయనాదంలా విజయాలలో కలిగించగా విజయాలలో కలిగించగా కృప చూపిన యేసయ్యా నీపై ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతీకారం మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా సంగీతనే నైవేద్యంలా సంగీతనే నైవేద్యంలా ఘనక్రియలను జరిగించగా ఘనక్రియలను జరిగించగా కృప చూపిన యేసయ్యా నీపై ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతీకారం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని చేస్తున్న ప్రతీకారం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతీకారం వీళ్ళని బట్టి మరి ఇవ్వడం జరుగుతుందండి. మరి ఏమనుకోవద్దు. ఇంకా రేపు ఎల్లుండి కూడా సభ నుండి ఇప్పుడు సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ప్రభుత్వ గారు సత్యమణి సహోదరి వచ్చి ఒక చక్కని పాట పాడి దీనమయం పరుస్తారు. తెలియ స్తోత్రం. మరి యవనకాలంలో దేవుని పరిచయం బలంగా చేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు కూడా వారి మధ్యలో మన మధ్యకు ఈరోజు స్పీకర్స్గా నిలబడ్డారు.
అలాగే అమలాపురం నుంచి కూడా ఒక దైవజనులు రాబోతున్నారు. మరి చాలా విలువైన సమయం మన మధ్య ఉంది కాబట్టి మాతో మీరు సహకరించాలని, రేపు మీకు నేను ఇస్తాను, ఈరోజు కొద్ది సహకరించాలి. రండమ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంన వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి దైవజనులు ప్రభుదిన్ గారు రాసిన పాట పాడతాను. మీరందరూ కూడా మరి మాతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహిమపరచండి. సంతోష గానాలతోటి శతకోటి వీణుల మేటి అంతరంగము పాడే పాటలని పాట పాడుకుందాం. సంతోషగానాలతోటి శతకోటి వీణలను మీటి అంతరంగము పాడే పాటలు పదములు చాలవు యేసుని మాటలు. అంతరంగము పాడే పాటలు పదములు చాలవు యేసుని మాటలు. ఏమిచ్చి రుణము తీర్చుదను, ఈ రీతి నిన్ను కొనియాడెదను, నా జీవితాంతము నిన్ను కొలుతూ దేవా నిన్ను కొలిచెదను. ఏమిచ్చి నీ రుణము తీర్చుదను, ఈ రీతి నిన్ను కొనియాడెదను, నా జీవితాంతము నిన్ను కొలుతూ దేవా నిన్ను కొలిచెదను. సంతోషగానాలతోటి శతకోటి వీణలను మీటి అంతరంగము పాడి పాటలు పదములు చాలవు యేసుని మాటలు. అంతరంగము పాడి పాటలు పదములు చాలవు యేసుని మాటలు. అందరూ చెప్పండి కొడుకు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతిమంతులకు రక్షణ అదలందునా
ఏర్పరచుకుంటివే జగతికి పునాది వేయబడకముందే ప్రేమించెను ఏర్పరచుకుంటివే పరిశుద్ధత కలిగి పరలోకము కొరకు నిరీక్షణ నిమ్ము దేవా పరిశుద్ధత కలిగి పరలోకము కొరకు నిరీక్షణ నిమ్ము దేవా నా పాపమంతయు క్షమించి నీ రక్తమంతయు చిందించి నీ ఆత్మ చేతలను ముద్రించి ఉంచుము నడిపించుము నా పాపమంతయు క్షమించి నీ రక్తమంతయు చిందించి నీ ఆత్మ చేతలను ముద్రించి ఉంచుము నడిపించుము సంతోషగానాలతోటి శతకోటి వీణలను మీటి అంతరంగము పాడే పాటలు పదములు చాలవు యేసుని మాటలు అంతరంగము పాడే పాటలు పదములు చాలవు యేసుని మాటలు ఏమిచ్చి నీ రుణము తీర్చుదను ఏమిచ్చి నిన్ను కొనియాడెదను నా జీవితాంతము నిన్ను కొలుచు దేవా నిన్ను కొలిచెదను ఏమిచ్చి నీ రుణము తీర్చుదను ఏమిచ్చి నిన్ను కొనియాడెదను నా జీవితాంతము నిన్ను కొలుచు దేవా నిన్ను కొలిచెదను సంతోషగానాలతోటి శతకోటి వీణలను మీటి అంతరంగము పాడే పాటలు పదములు చాలవు యేసుని మాటలు అంతరంగము పాడే పాటలు పదములు చాలవు యేసుని మాటలు అర్జున్ గారు ఈ పాట రాయడం జరిగింది. చక్క ఈ పాట రాశారు. చక్కని పాట పాడి దేవుని నేర్పిస్తున్న మరి సిస్టర్ గారికి వారి కుమార్తెకి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియ స్తోత్రం చెప్పండి అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక వర్తమానానికి వెళ్ళబోతున్నాము. ఇంకా సమయం ఇవ్వాలంటే మరి పాటలకి 3-4 కనబడుతున్నారండి నాకు. అయితే టైం మరి ఎక్కువైపోయిందండి. నాగా వచ్చి ఒక పల్లవి ఒక శరణం పాడతారండి. రామ్మ తల్లి. దమ్మ ఇంకా చెల్లి ఇంకా రూపా ఉంది. తమ్ముడు శాంతిరాజ్ కూడా పాటలు పాడతారు. తమ్ముడు వచ్చారు. మరి ఒక పల్లవి నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయా
చక్కని పాట పాడి వినిపించిన మరి నాగాకు ప్రత్యేకం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో తమ్ముడు దైవజనులు శాంతిరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్య రావడం మన సంతోషం, ఆనందం. ఏంటంటే అందరినీ కలుపుని వెళ్ళిపోతాం మనం. నేను స్తోత్రం. నాకు ఆశ ఏంటంటే వచ్చిన వారందరికీ సమయం ఇవ్వాలని ఆశ. అయితే మరి లేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. అయితే నా మనసు ఒప్పుకోవట్లేదు. తమ్ముడు ఒక పల్లవి ఒక శరణం పాడతారు. ఇంకా మధ్యలో శ్రీను తమ్ముడు ఉన్నాడు, రూపా ఉంది, ఇంకా ఉన్నారు. ఇంచేదంటేనండి పాటలు పాడని అందరికీ ఆశ ఉంటుంది. మేము కూడా అలాగే మా పాస్ గారు సమయిస్తే బాగుండు పాట పాడదాం అనుకున్నాను ఆ రోజుల్లో. ఎప్పుడు ఉన్నారు 93, 94, 95 ప్రాంతంలో చెప్తున్నాను నేను. ఏమైనా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క పాట ఇచ్చేవారు మాకు మా పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు పాట పాడే అవకాశం ఇచ్చిన దైవజనులు శాంసన్ అయ్య గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాటి ముఖ్య ప్రసంగికులు ప్రబుద్ధి గారు కూడా నా వందనాలు. మరి కీబోర్డు, ప్యాడ్, తబలా అన్ని పాత్రలు పోషిస్తున్న మా అన్నయ్య గారికి కూడా మరి నా వందనాలు. సమానులు ఎవరు ప్రభు అన్న పాట పాడి ప్రభునామాన్ని మహింపరుచుకున్నాం. సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. భావనాత్ముడవో పుణ్యశీలుడా, భావనాత్ముడవో పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతుని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతుని, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు.
సత్వము సహోదరత్వం సమంజసముగన మాకు తెలుపని సమంజసముగన మాకు తెలుపని సమానులెవరు సమానులెవరు ప్రభు సమానులెవరు సమస్త మానవ శ్రమానుభవము సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. మన ముఖ్యంగా శాంసన్ అనే గారికి నా హృదయవర్ణం తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన దైవజనానికి నా హృదయవర్ణం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రముగాను పాట పాడండి. ఒక చరణము పాలు పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో మనం ఆరాధనకి వెళ్తామండి. అందరు ఇచ్చినటువంటి సమయంలో మన వచ్చుకు అంబలపురం ప్రాంతం నుంచి ఎస్ గాబ్రియల్ గారు కుమార్తె హెవెన్ మన మధ్యకు వచ్చారు. వారి యొక్క భర్త గారితో కలిసి మన మధ్యకు వచ్చారు. వారు కూడా ఈరోజు స్పీకర్గా పిలవబడ్డారు. ఈ సమయంలో హెవెన్ వచ్చి మనందరినీ కూడా ఆరాధన నడిపిస్తారు. మనం వారితో కలిసి మనం దేవుడిని మనసారా ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క
దేవుని ఆత్మతో నింపబడి మనం దేవుడిని ఆరాధించాలి.